ఇలాగా ఊపిరి ఆగిపోతూ మళ్ళీ తీసుకోవడం, ఆగిపోతూ తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, నిద్రలో గుండె లయ తప్పడం అంటారు, ఎరిథిమియాస్. బీపీ ఎక్కువైపోవడం, ఎందుకంటే సడన్గా మనము నీళ్ళలో పడిపోయినా ఎవరైనా మన గొంతు పట్టుకొని నొక్కుతున్నా మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎడ్రినర్జిక్ హార్మోన్స్. అవి సడన్గా హార్ట్ రేట్ పెంచుతాయి, బీపీని కూడా పెంచుతాయి. ఈ హార్ట్ రేట్ బీపీ పెంచి ఆక్సిజన్ తక్కువ ఉన్న కండిషన్స్లో వచ్చినప్పుడు హార్ట్ అది ఆక్సిజన్ డిమాండ్ మ్యాచ్ అవ్వక అది ఎంఐలోకి వెళ్తుంది, అంటే స్ట్రోక్లోకి వెళ్తుంది. కొంతమందికి షుగర్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, అదర్ థ్రాంబోసిస్, కొంచెం ప్లేక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండటం వల్ల ప్రెసిపిటేట్ అయిపోతుంది. సో హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ నిద్రలో వీళ్ళకి చాలా ఎక్కువ. అలానే గుండె లయతప్పుడు అంటే ఎరిథ్మియాస్ వచ్చే ఛాన్సు ఈ గురకలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి గురక అంటే ఏముంది, నేను 20 ఏళ్ళ నుంచి గురక పెడుతున్నాను, నాకేం కాలేదు, ఇప్పుడు కూడా ఏమవుతుంది ఏదో చెప్తున్నారు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది మనం ఇంకో 40 ఏళ్ళు బతకాల్సిన మధ్యలో ఏదైనా హార్ట్కి లేకపోతే బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం అక్కడితో ముగించిపోవడం, లేకపోతే ఏదైనా కాలు చేయి పడిపోవడం, ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలిసి అలాంటివి జరగకుండా మనం జాగ్రత్త పడడం చాలా అవసరం. డాక్టర్ గారు, ఇది మనము మెయిల్లో ఎక్కువ చూస్తామా, ఫీమేల్లో ఎక్కువ చూస్తామా? అంటే స్టడీస్లో మాత్రం ఈ స్లీప్ ఎప్నియా ఆర్ ఓఎస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది ఎక్కువగా మేల్స్లో ఉంటుంది. ఓకే. ఫిమేల్స్లో కూడా ఉంటుంది, బట్ మేల్స్ కొంచెం ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ నెంబర్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది. అలానే పిల్లల్లో కూడా ఉంటుంది ఇది. సో చూసుకుంటే చైల్డ్హుడ్ వాళ్ళకి, అంటే పీడియాట్రిక్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, పిల్లల్లో ఉన్న వాళ్ళకి లక్షణాలను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. బట్ ప్రిడామినెన్స్ ఈజ్ మోర్ ఇన్ మేల్స్, ఇది బై స్ట్రక్చర్ వైజ్ కానీ, అదర్వైజ్ కానీ, డెమోగ్రఫీ వైజ్ కానీ.